ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాతో న్యూజిలాండ్ తలపడనుంది. బుధవారం జరిగిన రెండో సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాను 50 పరుగుల తేడాతో చిత్తు చేసిన న్యూజిలాండ్ ఫైనల్లో అడుగుపెట్టింది. రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ అద్భుత సెంచరీలతో న్యూజిలాండ్ను గెలిపించారు. మార్చి 9 ఆదివారం దుబాయ్ వేదికగా ఇండియా న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు ఐసీసీ టోర్నీ ఫైనల్లో ఇండియా, న్యూజిలాండ్ 2 సార్లు తలపడ్డాయి. ఈ 2 ఫైనల్స్లో న్యూజిలాండ్ విజయం సాధించడం గమనార్హం. 2000 సంవత్సరంలో జరిగిన ఐసీసీ నాకౌట్ టోర్నీలో ఇండియా, న్యూజిలాండ్ ఫైనల్ చేరుకున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 264 పరుగులు చేసింది. సౌరవ్ గంగూలీ సెంచరీ 117 రన్స్ చేయగా సచిన్ 69 రన్స్తో రాణించాడు. ఆరంభం అదిరిన మిగిలిన బ్యాట్స్మెన్ విఫలం కావడంతో టీమిండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఇండియా విధించిన ఈ టార్గెట్ను మరో 2 బాల్స్ మిగిలిండగానే న్యూజిలాండ్ ఛేదించింది. ఓటమి బాటలో పయనిస్తున్న న్యూజిలాండ్ను క్రిస్ కెయిన్స్ 102 పరుగులతో గెలిపించాడు. క్రిస్ హారిస్ సహకారంతో న్యూజిలాండ్కు టైటిల్ని అందించాడు. తర్వాత లాంగ్ గ్యాప్ తర్వాత 2021లో WTC ఫైనల్లో ఇండియా, న్యూజిలాండ్ తలపడ్డాయి. ఈ ఫైనల్లో కూడా టీమిండియాకు కలిసి రాలేదు. బౌలర్లు ఆకట్టుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు కీలక బ్యాటర్లు చేతులెత్తేయడంతో 8 వికెట్ల తేడాతో టీమిండియా ఈ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మూడోసారి న్యూజిలాండ్తో ఫైనల్ 4కు టీమిండియా సిద్ధమైంది. ఈసారి బలాల పరంగా చూసుకుంటున్నట్టయితే టీమిండియానే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇప్పటికే లీగ్ స్టేజ్లో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. రోహిత్ సేన బ్యాటింగ్లో కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా ఫుల్ ఫామ్లో ఉన్నారు. షమి, వరుణ్ చక్రవర్తితో పాటు మిగిలిన బౌలర్లు కూడా నిలకడగా రాణిస్తున్నారు.